రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఇవాళ కాకినాడ జిల్లా నుంచి విజయవాడ హాజరవడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ సంస్థల్లో ఉన్న గుర్తింపు పొందిన ఎన్నికలు అనేది తక్షణమే నిర్వహించాలని, అలాగే మీటర్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇవాళ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరున ఇవాళ మీటర్లు బిగించడానికి వెళ్తూ ఉంటే దాదాపుగా సుమారు 4,000 మంది కార్మికులు ఇవాళ రోడ్డును పడే పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వ రాయితీలన్నీ కూడా కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా వర్తింపచేయాలి. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టు చెప్తా ఉంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇవాళ మనిషికి రోజుకి కనీసం 26,000 రూపాయలు పైనే ఉండాలని చెప్పేసి చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వ ఆంక్షలు ఎక్కడ కూడా అమలు జరపట్లేదు. అందుకని ఈ కార్మికుల యొక్క ప్రధానమైన డిమాండ్స్ సాధించే వరకు ఇవాళ చెలో విజయవాడగా విద్యుత్ కార్మికుల కథం తొక్కడం జరుగుతూ ఉంది. మా సమస్యలు శాంతియుతంగా చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని కూటమి ప్రభుత్వం చెప్పింది. మరి ఏంటి, మరి ఏం చెప్పారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిందని అన్ని ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్తూ ఉన్నది అది చాలా అబద్ధం. ఎందుకంటే అన్ని రంగాల ప్రజల్ని మాత్రం వీళ్ళు చేయట్లేదు. ఒక్క రంగానికి మాత్రమే మేలు చేస్తూ ఉంది తప్ప మిగతా రంగాలన్నీ పక్కన పెడతా ఉంది. అన్ని రంగాలను కలుపుకొని వెళ్తుంటేనే ప్రభుత్వం నిలబడతా ఉంటుంది, లేదా ఈ ప్రభుత్వం కూలదోసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళలేదా మీ నాయకుడు? కాకినాడకి సంబంధించిన దాంట్లో ఆయన పేరుకే తప్ప ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా అందుబాటులో లేదు. ఏ సమస్య వచ్చినా సరే దాన్ని ఆ నియోజకవర్గంలో ఉన్న పిఠాపురంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కరించడం లేదు. ఎందుకంటే ఈయన స్థానికులుగా ఎమ్మెల్యేగా నెగ్గించుకున్నా ఈయన ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా అందుబాటులో లేకుండా ఇక్కడే కూర్చుంటున్నారు. ఇప్పటికైనా ఆ స్థానిక ఎమ్మెల్యేగా ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో తక్షణమే మీ దృష్టి తీరించి మీరు పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే ఆ నియోజకవర్గం నుంచే మొదటి వ్యతిరేకత ప్రాధాన్యత అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.